యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పునరుత్థాన ఆదివార శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమునకు, నీ ఘనమైన నామమునకు వేలాదిగా వందనములు స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయం, ఈ జూలై మాసం మొట్టమొదటి ఆదివారం నీ పరిశుద్ధమైన సన్నిధిలో చిన్న సంఘంగా కూడుకుని ఇంతవరకు నేను స్తుతించి మహింపరిచి కనపరుచుకున్నాం తండ్రి. స్తోత్రం. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీతో అయ్యా నాయన మీరు మాతో మాట్లాడే సమయం దేవా. కనికరం చూపండి, కృప చూపండి ప్రభు. నీ యొక్క వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగే ఉంటుండదు నా ప్రభా. స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయం దేవా, నీ బిడ్డలకు ఎటువంటి వాక్యం కావాలో దేవా, ఆ యొక్క వాక్యం నీ బిడ్డలతో నేను మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నిశ్చితమైతే కొద్ది సమయం నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్యాంశము జ్ఞాపకము చేసుకునుడి. విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనకు బైబిల్ గ్రంథము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగమని సెలవిస్తూ ఉంది. ఏ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలి? ఈరోజు ఒక 3 విషయాలు మనకు ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించమని చెప్తూ ఉన్నాడు. మనందరినీ కూడా ప్రభు చక్కని జ్ఞాపక శక్తి గలవారిగా సృజించాడు. కాబట్టి మనం ఏ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, వాక్య వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై. మొట్టమొదటి జ్ఞాపకం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలట. గమనించాలి, ఈ విషయాలు లూకా గారు తన యొక్క సువార్తలో ఏమైతే యేసు ప్రభు ఆనాడు ప్రభురాత్రి భోజనంలో శిష్యులతోడు ఏ మాటలైతే మాట్లాడాడో ఆ మాటలు ఇక్కడ కోట్ చేస్తూ కొరింథీయులకి పత్రిక రాస్తా ఉన్నాడు. ఏంటని చెప్పానంటే, అయ్యా కొరింథీయులారా, మీరు ప్రభురాత్రి భోజనంలో మీరు పాలుపంపులు చేసుకోబోతున్నారు కదా. అయితే ఆ విధంగా భోజనంలో పాలుపంపులు చేసుకునే ముందు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఆ యొక్క భోజనంలో మీరు పాల్గొనాలి. రోజు తినే చపాతీనే కదా ఇక్కడ కూడా మాకు ఇచ్చేది. బయటకు వెళ్తే జ్యూస్ ప్యాంట్లో గ్రేప్ జ్యూస్ దొరుకుద్ది కదా, అదే కదా మాకు ఇచ్చేది అన్నట్లు కాదు. కానీ ఆ యొక్క రొట్టెను మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు దున్నబడ్డ ఆయన శరీరము జ్ఞాపకం రావాలండి. ఆ రొట్టెను మీ చేతుల్లో తీసుకున్నప్పుడు మన కొరకు నల్లగొట్టబడ్డ ఆయన శరీరము, నాగటి చాళ్ళ వల్లే దున్నబడ్డ ఆయన శరీరము మనకి జ్ఞాపకం రావాలి.
ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు ఆ వీపు మీద కొడతా ఉంటే రక్తము ధారలే ప్రవహించింది. అదిగో ఆ శరీరం నీకు జ్ఞాపకం రావాలి. ఆ రొట్టెని చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ దున్నబడ్డ శరీరము, ఆ నాగటి చాలబడ దున్నబడ్డ అనే శరీరము మనకు ఎటువంటి పంటలను ఇచ్చిందయ్యా? ఎటువంటి పంటను మనం కోయగలము అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా ఆ దున్నబడ్డ ఆయన శరీరము మనకి పాప క్షమాపణ అనే పంట మనకి ఇచ్చింది. గమనించండి, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు వరకు అందరూ కూడా మోషే ధర్మశాస్త్రం పాటించేవారు, దాన్నే ఫాలో అయ్యేవారు. ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు: ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం, 5 కాండాలు ఫాలో అయ్యేవారు. ఆ ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియపరిచింది, కానీ పాప విమోచన దానికి తెలియదు. ధర్మశాస్త్రానికి థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తే నీకు జ్వరం ఎంత ఉందో తెలుస్తుంది నీకు, కానీ జ్వరాన్ని తీసేయలేదు థర్మామీటర్. ఆ జ్వరం తీసేయాలంటే డోలో 650 వేసుకోవాల్సిందే. సో ధర్మశాస్త్రము నీకు పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ పాప క్షమాపణ ఇవ్వడం దానికి తెలియదు. యేసు ప్రభు రక్తము ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాపములకు క్షమాపణ ఇచ్చిందండి. ప్రతి ఒక్క వ్యక్తికి పాప విమోచన దయచేసింది. యేసేపు గారికి దూత ప్రత్యక్షమై, అయా నీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆయనకు యేసుక్రీస్తు అని పేరు పెడతావు. క్రీస్తు అన్న మాటకి అభిషక్తుడు అని అర్థము. యేసు అంటే ప్రజలను తన పాపముల నుంచి ఆయనే రక్షించును కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పని ఆ రోజు దూత చెప్పాడు. యేసుక్రీస్తు అని చెప్పంటే అర్థం ఏంటండి? ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించేవాడు. ఆ క్రీస్తు యొక్క రక్తము మనందరి పాపాలకి పాప క్షమాపణ, విమోచన దయచేసింది మొట్టమొదటిగా. మరి రెండో పాయింట్ ఏంటని చెప్పానంటే, పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలిగాం. పాత నిబంధనలో ఆ పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించాలని చెప్పానంటే ప్రధాన యాజకుడికి మాత్రమే అర్హత ఉండేది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. కానీ యేసు ప్రభు ఆ శిలువలో మరణించిన తర్వాత దేవాలయపు తెర 2గా చిరిగిపోయిందండి. తద్వారా ఈనాడు ఇగో నువ్వు నేను మనందరం కూడా ఈ విధంగా ఈ పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించి ఆయనను తండ్రి అని పిలవగలుగుతున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది రెండో పంట. మరి మూడో పంట ఏంటయ్యా అని చెప్పానంటే, నీతిమంతులుగా తీర్చబడ్డాము. క్రీస్తు యొక్క రక్తం ద్వారా నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. గమనించండి, ఈనాడు మనం చేసేటువంటి దాన ధర్మాల వల్ల కానీ, మంచి పనుల వల్ల కానీ, ఇంకేదో కానీ ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చలేదు. కానీ యేసుక్రీస్తు రక్తము ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చగలదు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట సెలవిస్తా ఉంది. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటి చెప్దాం ఒకసారి అందరం కలిసి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ముట్టలో నుంచి ఆయన చెప్దామని అందరం కలిసి లేపనని నీ హృదయమందు నీవు రక్షించబడతావు. యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపినని నువ్వు ఒప్పుకోవాలి. ఆ విధంగా చేస్తే నువ్వు రక్షించబడతావు, నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. నీతిమంతులు నిత్య జీవమునకు చేరుకుంటారు. హల్లెలూయా. ఈనాడు నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడ్డామంటే వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ యేసుక్రీస్తు రక్తము నిన్ను నన్ను, ఏ అర్హత మనలో లేదు, కానీ యేసుక్రీస్తు రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చిందండి. నిత్య జీవానికి పొందేటువంటి అర్హత మనకి చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిట్ట చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో, యోహాను సువార్త 6:54లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే
నిత్య జీవం కలవాడు. ఆ నిత్య జీవాన్ని మనం చేరుకోవాలని చెప్పానంటే ఎస్, అవునండి. ఆ కడబూర మ్రోగగానే మనం అందరం కూడా ఒకవేళ బతికుంటే ఆ సమయంలో మహిమ శరీరం ధరించుకుని ఒక్క క్షణంలో మనం అందరం కూడా ఆ మధ్యాకాశానికి చేరుకుంటాం. ఒకవేళ కనుక మరణిస్తే సమాధుల్లో నుంచి ఆయన శబ్దం విని లెగుస్తామండి. ఆ విధంగా లేవాలని చెప్పానంటే, మహిమ శరీరం ధరించుకోవాలని చెప్పంటే యేసుక్రీస్తు రక్తము నీకు కావాలి. ఆ దున్నబడ్డ శరీరము ఎటువంటి పంటలు మనం కోసుకున్నామండి? 4 పంటలు మనం కోసుకున్నాం. పాప క్షమాపణ, నెంబర్ 2 పరిశుద్ధమైన స్థలం అని చెప్దాము ఒకసారి, నెంబర్ 3 నీతిమంతులుగా తీర్చబడుట, 4వదిగా నిత్య జీవానికి 4 పంటలు మనం కోసుకున్నామండి. అదేవిధంగా ఆ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కరణలో మనం పాల్గొనే ముందు ఈరోజు ఎందరైతే ఆ బలలో పాలు పంపులు చేసుకోబోతున్నారో వారందరూ కూడా వారిని వారు పరీక్షించుకోవాలి వ్యక్తిగతంగా. ఆ బలలో నేను చేయి వేయడానికి నాకు అర్హత ఉందా? నా యొక్క నడవడిక సరిగా ఉందా? గడిచిన మాసంలో దేవా నీకు ఆయాస్కరణ మార్గం నాలో ఏమన్నా ఉందా అని మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాలి. ఓ కొరింథీయులారా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఆ బలలో చేయివేయండి. ఒరే నాయన, ఆ విధంగా మీరు పరిశీలించుకోకుండా చేయటం వల్ల మీలో అనేకులు రోగులవుతున్నారు. ఇప్పటికే అనేకులు మరణించారు, నిద్రిస్తున్నారు. కారణం ఆ పరీక్షించుకోవటం వల్ల, ఆ బలలో చేయివేయటం వల్ల. ఈరోజు బలలో ఎందరైతే చేయివేయడానికి వచ్చారో వారందరూ కూడా వారిని వారు పరీక్షించుకోవాలి. నా హృదయం సరిగా ఉందా? ఎందుకంటే ఆ పరిశుద్ధమైన శరీరము రక్తంలో నువ్వు పాలు పంపులు చేసుకోబోతున్నావు. ఆ రక్త మాంసంలో నువ్వు పాలు పంపులు చేసుకోబోతున్నావు. కాబట్టి నువ్వు పరీక్షించుకోవాలి. నీ హృదయం సరిగా ఉందా? నీ నడవడిక సరిగా ఉందా? పరీక్షించుకో. ఒకవేళ సరిగా లేకపోతే, ఏదన్నా పాపం చేసి ఉంటే ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకో. హృదయపూర్తిగా క్షమాపణ వేడుకో. కన్నీరు కార్చి క్షమాపణ వేడుకో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ ప్రతి పాపం నుంచి ఆయన నిన్ను విమోచించి నిన్ను నీతిమంతునిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలండి? మొట్టమొదటిగా ఆ ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మిక్కిలి భయభక్తులతో ఆ యొక్క శరీరం రక్తంలో మనము పాలు పంపులు చేసుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా ఏమంటున్నాడని చెప్పానంటే, యేసు ప్రభు శిష్యులతోటి ఒకనాడు మాట్లాడుతూ అంత్యకాల సూచనల గురించి వివరిస్తూ సడన్ గా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవరో వ్యక్తి అని చెప్పంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నాడండి. చూద్దామా? లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. గమనించాలండి, ఎందుకని లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి? అబ్రహాము భార్యని జ్ఞాపకం చేసుకోవడం లేదే? ఏమండి, రెబెకాని జ్ఞాపకం చేసుకోవడం చెప్పలేదే? హన్నాని జ్ఞాపకం చేసుకోవడం చెప్పలేదే? ఎందుకని లోతు భార్య కావాలి? ఏమండి, వారైతే నీతిమంతులు, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు, భయభక్తులతో జీవించారు. మరి లోతు భార్యని ఉదాహరణ తీసుకునే ముందు మరి యెజబెల్ అంతకంటే భయంకరమైన స్త్రీ కదా. ఏమండి, ఎందుకని మరి యెజబెల్ గురించి చెప్పలేదు? ఎందుకంటే యెజబెలు ఒక ఇశ్రాయేల్ స్త్రీ కాదు, ఆమె ఒక అన్య దేశపు స్త్రీ. యెహోవా ప్రవక్తల్ని భయంకరంగా చంపుతూ బయలు దేవతని ప్రజలందరూ కూడా పూజించాలని కంకణం కట్టుకున్న స్త్రీ. మరి లోతు భార్య అయితే ఈనాడు మనకందరికీ సాదృశ్యంగా ఉందా లోతు భార్య? అందుకనే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి చెప్తున్నాడు ప్రభు. ఇందుకు లోతు భార్యలో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయండి? మొట్టమొదటిగా ఆమె భర్త ఒక నీతిమంతుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆమె భర్త ఒక నీతిమంతుడుగా ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయము
7-8 వచనాలు చూస్తే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతు తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఆ నీతిమంతుడు, ఏ నీతిమంతుడు? సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివాసం ఉండేటువంటి లోతు నీతిమంతుడు. సొదొమ గొమొర్రా ప్రాంతం దేవుని యొక్క దృష్టిలో బహు ఘోరమైందండి. అటువంటి భయంకర ప్రాంతంలో లోతు నివాసం ఉంటా కూడా ఎటువంటి పాపము కూడా అంటనటువంటి వాడు, ఎటువంటి లోక ఆశలు కూడా అంటించుకున్నటువంటి నీతిమంతుడు ఈ లోతు. అదిగో అటువంటి నీతిమంతుడైన భర్తను ఆమె కలిగి ఉంది. అదేవిధంగా తన బంధువు అబ్రహాము ఎంతటి విశ్వాసం గలవాడో ఆమె కనులారా చూచింది. అబ్రహామును దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడో, దేవుని యొక్క పిలుపు అందుకున్న అబ్రహాము ఎంతటి విశ్వాసం గలవాడై ఆ యొక్క పిలుపునందుకుని ముందుకు నడిచాడు, ఆమె కనులారా చూసింది. అంత మాత్రమే కాకుండా దేవునికి అబ్రహాము ఏ విధంగా బలిపీఠం కట్టాడో అది కూడా కనులారా చూచింది. అటువంటి నీతిమంతుడైన భర్తను కలిగి ఉండి, అటువంటి విశ్వాసైన బంధువును కలిగి ఉండి తన యొక్క జీవితం ఆమె మార్చుకోలేకపోయింది లోతు భార్య. అబ్రహాము నిజంగా సొదొమ గొమొర్రా ప్రాంతం గురించి, ఆ పట్టణం గురించి, లోతు కుటుంబం గురించి ఎంత విజ్ఞాపన చేశాడండి దేవునితోటి. 50 మంది ఆ పట్టణంలో ఉన్న ఎడల ఆ పట్టణమును కాపాడుదువా? లేదు ఒకవేళ 40 మంది ఉంటే, లేదా 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, ప్రభు అంటాడు 10 మంది ఉన్నా కూడా నేను కాపాడుతాను. కానీ 10 మంది కూడా లేకపోయారు ఆ పట్టణంలో. అబ్రహాం విజ్ఞాపన చేశాడు. అబ్రహాం యొక్క విజ్ఞాపనలో ఆ దూతలని ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతం నడిపించి లోతు భార్యని, కుమార్తెల్ని బయటికైతే పట్టుకురాగలిగారు. కానీ లోతు నాశనం అయిపోయింది. కారణము ఆమె యొక్క అవిధేయత. లోతు భార్య కారణం ఆమె యొక్క అవిశ్వాసం. ఆ యొక్క అవిధేయత, ఆ విశ్వాసం ఆమెలో గూడు కట్టుకుని పోయింది. లోక ఆశలు ఆమెలో పెరిగిపోయాయి. వాక్యం విన్న సహోదరుడ, సహోదరి, ఆనాడు లోతు కుటుంబానికి ఈనాడు మనకి పోల్చి చూసుకుంటే, ఆనాటి కంటే ఈనాడు నీకు వాక్యము చాలా విరివిగా లభ్యమవుతా ఉంది. ప్రతి గల్లీకి ఒక చర్చ్ ఉంది. ఎన్నో సంఘాలు, ఎన్నో సహవాస కూడికలను అటెండ్ అయ్యావు, ఎన్నో గృహ కూడికలు అటెండ్ అయ్యావు, ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నావు. కానీ నీ బతుకులో మార్పు లేదే, నీ జీవితంలో మార్పు లేదే. పాడైపోయిన జీవితాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఆనాడు లోతు భార్య కొరకు అబ్రహాము కన్నీరు కార్చాడు, విజ్ఞాపన చేశాడు. కానీ ఈనాడు నీ కొరకు నీ భర్త కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీ కొరకు నీ భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉంది. మీ కొరకు నీ సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ నీ బతుకులో మార్పు లేదు. కారణము నీలో అవిధేయత, అవిశ్వాసము గూడుగట్టుకుపోయింది. నీలో లోక ఆశలు పెరిగిపోయావు. పైకి భక్తిపరుడుగా కనిపిస్తున్నావు, కానీ నీలో లోకాశలు పెరిగిపోయాయి. అదిగో అందుకే నీలో ఎటువంటి మార్పు లేదు. జాగ్రత్త సహోదరుడ, సహోదరి. లోతు భార్యను నీ ముందు పెట్టి నీకు సాక్షార్థమే ఉంచాడు ప్రభు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడండి. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడుతూ, రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందనని హృదయమును
అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. నీకు నీవే ఉగ్రత ఏం చేస్తాడా? సమకూర్చుకుంటుందంట. ఆ ఉగ్రతని జాగ్రత్తగా సమకూర్చుకుంటున్నారట. ఎవరు? ఎన్నిసార్లు చెప్పినను విననొల్లని వారు. లోతు భార్యను నీ ముందు ఉంచి నీకు సాక్ష్యంగా పెట్టాడు ప్రభు. సహోదరుడా, సహోదరి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ ఇక అంత్య దినాల్లో జాగ్రత్తగా ముందుకు సాగమని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలలో మనం పాలు పంపులు చేసుకోబద్దులమే ఉన్నాము. నెంబర్ 2, లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు సాగాలి. మూడవ విషయము మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. మరొక విషయం కూడా అక్కడ ప్రభు జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు. అదేంటయ్యా అని చెప్పానంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమో అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకో. మూడో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమా? యోహాను గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువైన యెహోవా యోహాను గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? పద్మాసు ద్వీపంలో మాట్లాడుతూ ఉన్నాడు యోహాను గారితో. గమనించాలండి, యోహాను గారిని ఆనాడు చక్రవర్తులు అనేక రకాలుగా చంపాలని చూసి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చనిపోవట్లేదు. పైనుంచి విసిరేశారు, సలసలగా కాగే నూనెలో వేశారు, చనిపోలే. అయినా కూడా ఇంకా లాభం లేదురా అని చెప్పేసి పద్మాసు ద్వీపంలో ఒంటరిగా వదిలిపెట్టారు. ఒక్కడనే. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఒంటరిగా కూర్చుని సంఘాల గురించి, సంఘ సభ్యుల గురించి, అయ్యో సంఘాలు ఏమైపోయాయో, ఎలా ఉన్నాయో సంఘాలు అని చెప్పని బాధపడతా ఉంటే అప్పుడు ప్రభువు యోహాను గారికి దర్శనమిచ్చి, అయ్యా సంఘాల గురించి నీకు ఎంత బాధ ఉందో నీకంటే నాకంతకంటే ఎక్కువ బాధ ఉంది. ఎందుకంటే సంఘానికి శిరస్సు ప్రభువే కదా. ఆ సంఘం గురించి నీకంటే నాకే ఎక్కువ బాధ ఉందయ్యా. ఇదిగో ఈ పత్రికలు రాయి అని చెప్పని 7 సంఘాలకి పత్రికలు రాపిస్తా ఉన్నాడు. 7 సంఘాలకి. ఏ 7 సంఘాలు ఏంటయ్యా అని చూసినట్లయితే మనము 1వ అధ్యాయము మనకి 11వ వచనంలో ఉంది. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వీటిని 7 సంఘాలకి పత్రికలు రాయనైనా. ఆ విధంగా పత్రికలు రాసి సంఘాలకి పంపించు. ఆ విధంగా పత్రికలు రాసి పంపిస్తే తమ యొక్క తప్పులు సరిదిద్దుకుంటే సరి. లేకపోతే గనక నేను వారికి విధించేటువంటి శిక్ష ఉంది. ఆ యొక్క మాటలు విని తమ జీవితాలు దిద్దుకుంటే సరి. లేకపోతే తన యొక్క శిక్షను అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా. ఇక్కడ మొట్టమొదటి సంఘము ఎఫెసీ సంఘానికి ఇక్కడ పత్రిక రాస్తా ఉన్నాడండి. ఎఫెసీ సంఘము మనం మొదటి నుంచి చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభములు
సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా చాలండి. 7 నక్షత్రములు అనే పదం గమనిద్దాం. అక్కడ 7 దీపస్తంభములు, 7 నక్షత్రములు అని చెప్పానంటే 7 సంఘములకు దూతలు అని చెప్పని అక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకని 7 కావాలి? ఎందుకని 8 కాకూడదు? 9 ఎందుకు కాకూడదు? ఏమండి, ఒకటి సంపూర్ణత గుర్తయితే ఇంకోటి ఏంటని చెప్పంటే, ఆనాటి కాలంలో డొమిషియన్ అనే ఒక చక్రవర్తి పరిపాలించేవాడు. టైటస్ కాలంలో యూదుల్ని చిత్రహింసలకు గురి చేశారు చక్రవర్తి. ఆ టైటస్ కాలం తర్వాత డొమిషియస్ వచ్చాడు. ప్రజల్ని నానా బాధలకు గురి చేస్తా ఆ చక్రవర్తి యొక్క కుమారుడు యొక్క జ్ఞాపకార్థంగా ఒక నాణ్యం తయారు చేశారు. ఆ నాణ్యంలో ఆ చక్రవర్తి యొక్క కుమారుడు 7 నక్షత్రాలు చేత పట్టుకున్నట్లుగా, భూగోళం మీద కూర్చున్నట్లుగా, తనను తాను ఒక దేవుడుగా చూపిస్తూ ఆ యొక్క నాణ్యం ప్రజల్లోకి విడుదల చేశారు. అంటే వారికి వారు దేవుళ్ళుగా వారు చెప్పుకుంటా ఉన్నారు ఆనాటి కాలంలో. అదిగో ఆ సమయంలో ప్రభు వారి పిచ్చోళ్ళారా, అది ఊరికి కాయని మాత్రమేరా, 7 నక్షత్రాలు ఇదిగో నా చేత నేను పట్టుకున్నాను, ప్రపంచమంతా కూడా నా చేతిలో ఉంది, హల్లెలూయా, నా చేతిలో ఉంది, నేను కదా పట్టుకుంది, నేను కదా ఈ సృష్టి చేసింది అని చెప్పని 7 నక్షత్రాలు చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. 7 దీపస్తంభముల మధ్య అని చెప్పంటే 7 సంఘాల మధ్య. సంఘాల మధ్య ఆ 7 అండి? 7 కాదండి. ఈరోజు మన సంఘం గురించి కూడా ఆయన తెలుసు. మన సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఒక్కొక్కరికి హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ ఆయనకు తెలుసు. సంఘాల మధ్య సంచరిస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటని చెప్పానంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తమై భారం భరించి అలేలేదనియు నేను ఎరుగుదును. చాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు అసలు ఈ ఎఫ్ఎస్సి సంఘం అని చెప్పానంటే ఎక్కడుంది, ఎవరు స్థాపించారో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఎఫ్ఎస్సి అని చెప్పానంటే వెలుగు అని అర్థం అండి. ఆనాడు ఎఫ్ఎస్సి పట్టణము ఆసియా ఖండంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా ఉంది. ఎఫ్ఎస్సి పట్టణం సాధారణంగా ఒక 2 రోడ్ల కూడలు కలిస్తేనే అక్కడ చాలా బిజీగా ఉంటుంది వాతావరణం. 4 రోడ్ల కూడలు కలిస్తే ఇంకా బిజీగా ఉంటుంది. అలాగే ఒక 5-6 రోడ్లు కలిస్తే ఎంత బిజీగా ఉంటుందండి. అదిగో ఆనాడు ఎఫ్ఎస్సి పట్టణము అంత చాలా వ్యాపారాత్మక కేంద్రంగా, చాలా బిజీ పట్టణంగా ఉండేది ఆనాటి కాలంలో ఎఫ్ఎస్సి పట్టణం అంతగా. ఆ ఎఫ్ఎస్సి పట్టణం అనేకమైన వ్యాపారాలకు అక్కడ ప్రసిద్ధిగాంచింది. ఆ ఎఫ్ఎస్సి పట్టణానికి పౌలు గారు తన 2వ మిషనరీ యాత్రలో, అలాగే 3వ మిషనరీ యాత్రలో ఆ యొక్క ఎఫ్ఎస్సి పట్టణాన్ని దర్శించాడు. ఎన్నో శ్రమలు కోర్చి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కోర్చి అక్కడ సంఘాన్ని స్థాపించడం జరిగిందండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో మనకి పౌలు గారు ఎన్ని శ్రమలు పడి అక్కడ సంఘాన్ని స్థాపించాడో మనకి అర్థం అవుతుంది. ఒక్కసారి అపోస్తుల కార్యము 19వ అధ్యాయం చూద్దామా. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి పరిశుద్ధాత్మను పొందితురా. అలాగే ఒక పేజీ పక్క తిప్పండి. ఒక పేజీ పక్కకు తిప్పితే 10వ వచనం చూద్దామండి. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగెను. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలినటువంటి చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఏంటట? చేతి రుమాళ్ళు,
ఆయన తుడుచుకుని ఆ చేతి రుమాలు ఇట్లా వదిలేస్తే పట్టుకుంటే రోగాలు పోయాయట, దెయ్యాలు వదిలిపోయాయటండి. దేవుడు అంత అద్భుతంగా పౌలు గారిని దీవించాడు. తర్వాత ముందుకొస్తే మనకి 18వ వచనం చూస్తే, 18వ వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. హల్లెలూయా. ఎన్ని వెండి రూకలటండి? 50,000 వెండి రూకలు. ఆనాటి కాలంలో 50,000 వెండి రూకలు అని చెప్పండి, ఈనాటి కాలంలో ఎంత ఉంటుంది దాని విలువ? పౌలు గారి యొక్క వాక్యం విని ఆ అద్భుతములు కళ్ళారా చూసి తమ తమ పుస్తకాలు పట్టుకొచ్చి ఇవన్నీ కూడా, ఈ మాంత్రిక శక్తులు ఇవన్నీ కూడా వృధా అని చెప్పేసి మంటలో తగలబెట్టేశారటండి. దేవుడు అంత అద్భుతంగా పౌలు గారిని ఆనాడు వాడుకున్నాడు. ఎన్నో శ్రమలు కోర్చి అక్కడ ఎఫెసులో ఒక సంఘాన్ని స్థాపించాడు. అయితే 3వ మిషనరీ తర్వాత పౌలు గారు యెరూషలేముకి వెళ్తా అది చివరి యాత్ర. తను ఇంకా తిరిగి రానని తెలుసు ఆయనకి. యెరూషలేములో ఆయన పట్టుకుని బంధిస్తారు, ఖచ్చితంగా చంపేస్తారని తెలుసు ఆయనకి. తెలిసి పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్లకుండా ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలు తన వద్దకు పిలిపించుకుంటాడు. పిలిపించుకుని చిట్ట చివరిగా వారితోటి మాట్లాడుతున్నాడు. ఎందుకని చెప్పానంటే, ప్రసవ వేదన పడి అక్కడ సంఘాన్ని స్థాపించుకున్నాడు పౌలు గారు. నా సంఘం ఏమైపోతుందో, ఎఫెసు సంఘం పరిస్థితి ఏమైపోద్దో అని చెప్పని సంఘ పెద్దలు తన వద్దకు పిలిపించుకుంటాడు. పిలిపించుకుని వారికి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. అక్కడ ఒక అధ్యాయం మనం పక్కెళ్తే 20వ అధ్యాయం 17లో చూస్తే, 20వ అధ్యాయం 17లో, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్ల నేను నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుంచి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుండినో మీరే ఎరుగుదురు. ఎంత కష్టపడి నేను సంఘాన్ని స్థాపించాను మీకు తెలుసయ్యా అని చెప్తూ, అక్కడ 19 చూస్తే, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించును, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుంటునో అది మీకే తెలియను. 25 చూద్దామండి. 25వ వచనం, ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్య మీలో ఎవరునో ఇక మీదట నా ముఖము చూడరు. నాకు ఇప్పుడు తెలియకనే నేను వెళ్తున్నాను యెరూషలేముకి. నేను వెళ్తే ఇంకెవరు కూడా నేను నా ముఖం చూడరు. ఇదే చివరి ప్రయాణం. నేను మళ్ళా మీతో మాట్లాడలేను. జాగ్రత్తయ్యా, సంఘాన్ని జాగ్రత్తగా కాపాడండి. మీకు ఏ బాధ్యత నేను అప్పచెప్పానో దాన్ని జాగ్రత్తగా నిర్వహించండి అయ్యా అని చెప్తూ, తర్వాత మాట చూస్తే 29 చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయి, వారు మందను కనికరింపరు అని చెప్తున్నానండి. ఎంత కఠినమైన మాట అండి. ఇంతకాలం పాటు నేను నా సొంత బిడ్డలాగా నేను చూసుకున్నాను, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశిస్తే వారు మందను కనికరింపరు, లాక్కెళ్ళిపోతారు అని చెప్పని చెప్తున్న మాటలు మనం అంటే ఎంత కష్టపడి అక్కడ ఎఫెసులో సంఘాన్ని స్థాపించాడో. ఈ యొక్క పౌలు గారు యెరూషలేముకి వెళ్ళిపోయాడు. యెరూషలేములో పౌలు గారిని పట్టుకున్నారు, బంధించారు, చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత తిమోతి గారు, పౌలు శిష్యుడు, కొంతకాలం పాటు ఎఫెసులో ఉండి పరిచర్య చేశాడు. తిమోతి గారు తర్వాత యోహాను గారు కొంతకాలం అక్కడ ఉండి పరిచర్య చేశాడు. ఆ తర్వాత యోహాను గారు తీసుకెళ్ళి ఆ పత్మాసులో బంధిస్తే యోహాను గారు పత్మాసులో ఉండి దుఃఖపడతా ఉన్నాడు. అయ్యో, సంఘం పరిస్థితి ఎలా ఉందో అని చెప్పని. ఇదిగో ఇది నేపథ్యం.
ఎఫెసీ పత్రిక, ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాయమని చెప్పాను కదా, అదిగో దాని యొక్క నేపథ్యం ఇదండి. ఇది అర్థం కాకపోతే మనం ముందుకు తెలియదు మనకి ఏం చెప్తున్నామని చెప్పని అని చెప్తూ ఎఫెసీ సంఘానికి ఇదిగో ఈ పత్రిక రాయి అని చెప్తూ అందులో కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు ప్రభు. ఏంటని చెప్పానంటే, నీ క్రియలు బాగున్నాయి. చూద్దామండి. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొన్నావు. జాగ్రత్తగా విందామండి. అయ్యా, మీ క్రియలు బాగున్నాయి, మీరు చేసే పనులు బాగున్నాయి, నీ సహనం బాగుంది. అబద్ధ బోధకులు మీరు సహింపలేకపోతున్నారు. అబద్ధ బోధకులు అంటే కొంతమంది బోధకులు ఉంటారు, వాక్యం చెప్పాయా అని చెప్పంటే వాక్యం పెట్టకథలు చెప్తారనమాట. అన్ని పెట్టకథలే ఉంటాయి. మా ఇంట్లో అట్లయింది, మొన్న ఆ ఊరు పోతే ఇట్లయింది, ఇవే ఉంటాయి. వాక్యం ఏదో కొద్దిగా ఉంటుంది అంతే. వీళ్ళందరూ అబద్ధ బోధకులు. వాడు ఏముంటుంది అనమాట. సంఘం ఏమైపోయారో అదంతా వాడికి అవసరం లేదు. అటువంటి అబద్ధ బోధకులు నువ్వు ఎరుగుతావు. నీ క్రియలు బాగుంది, నీ సహనం అంత బాగుంది. అయితే నీ మీద ఒక తప్పు నేను పట్టుకున్నాను. ఆ తప్పు ఏంటని చెప్పంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి ప్రేమను వదిలేవయ్యా. అన్ని బాగున్నాయి, కానీ మొట్టమొదటి ప్రేమను చూసావా, అది నువ్వు వదిలేసావు. ఆ తప్పు నీలో నేను కనుగొన్నాను. ఎఫెసీయులకి మొట్టమొదటి ప్రేమ ఎలా ఉందట? దేవునిపై, దేవుని సంఘంపై తెలుసుకోవాలి కదా, ఎటువంటి ప్రేమ వారు కలిగి ఉన్నారో. ఎఫెసీ పత్రిక చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మాట మనం గమనిస్తాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15-16 చూస్తే, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందులి మీ విశ్వాసము గూర్చి పరిశుద్ధులందరిలా మీరు చూపుచున్న అక్కడ ఆగండి. విశ్వాసం అని అంటే కింద ఏముందండి? అక్కడ పుట్నోట్లో ఏముందండి? ప్రేమ అని ఉందండి. అక్కడ ప్రేమ ఉంది. అక్కడ ఈ హేతువు చేత ప్రభువైన యేసునందులి మీ విశ్వాసం గూర్చి పరిశుద్ధుల అందరిలా మీరు చూపుచున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుంచి మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, మీ విశ్వాసం బ్రహ్మాండంగా ఉంది, మీరు దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు అని చెప్పి అక్కడ పౌలు గారు ఎఫెసీయులకి మెచ్చుకుంటా ఉన్నాడు. ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారు. అలాగే మనకి 4వ అధ్యాయం చూస్తే 15వ వచనం చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి ఇంకా సత్యము చెప్పుచు అంటే ఎఫెసీ సంఘం ఆనాడు చక్కని ప్రేమ కలిగి ఉన్నారన్నమాట. అటువంటి సంఘము ఏమైపోయిందయ్యా అని చెప్పారంటే, ప్రేమ లేకుండా అయిపోయింది. ప్రేమ లేకుండా అయిపోయిందండి. గమనించాలండి, మనకి బైబిల్ గ్రంథం పరిశీలిస్తే మనకి 10 ఆజ్ఞలు చెప్పబడ్డాయి. 10 ఆజ్ఞలు పాత నిబంధనలో. ఆ 10 ఆజ్ఞలు కాస్త కొత్త నిబంధనలో మనకి 2 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞను చెప్పండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని అది కూడా మొదటి ఆజ్ఞ వంటిదే. మళ్ళీ చెప్దాం ఒకసారి. మొట్టమొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, వివేకముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే నా అర్థం ఏంటని చెప్పానంటే, నీ క్రియలు బాగున్నా సరే, నీ సహనం బాగున్నా సరే, ఏమండి, నీకు విధేయత బాగున్నా సరే, నువ్వెన్ని మంచి పనులు చేసినా సరే, ప్రేమ లేకపోతే అవన్నీ కూడా
వ్యర్థము అని చెప్పని వాక్యం సెలవిస్తా ఉందండి. అంటే ప్రేమకి చాలా ప్రాముఖ్యత ప్రభు ఇస్తా ఉన్నాడు. ఇందుకు దేవుని ప్రేమించడం అంటే ఏంటి అసలుకి? ప్రేమ ప్రేమ అంటున్నాం కదా, దేవుని ప్రేమించడం అంటే అసలు ఏంటి? మా యోహాను సువార్తలో చక్కని మాట ఉందండి. యోహాను సువార్తలో 14వ అధ్యాయం మనం చూడగలిగితే 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు. అలాగే 21 చూద్దామండి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను. 23 చూద్దామండి, యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడమే దేవుని ప్రేమించడం అండి. దేవుని యొక్క వాక్యానుసారం జీవించడమే దేవుని ప్రేమించడం అంటే. దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపటమే దేవుని ప్రేమించడం అంటే. ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం అంటున్న ప్రతి ఒక్కరు కూడా వారిని వారు పరిశీలన చేసుకోండి. దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి కలిగి ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువసేపు చదువుతూ ఉన్నారా? ప్రార్థనలు ఎక్కువసేపు గడుపుతూ ఉన్నారా? ఒకవేళ మీ సమాధానం అవును అన్నట్లయితే మీరు ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తున్నట్టు లెక్క. ఒకవేళ మీ సమాధానం కాదు అన్నట్లయితే మీరు దేవుని ప్రేమించట్లేదు. నామకే వాడితే వస్తున్నారు మందిరానికి, అంతే, అర్థమైపోద్ది. మరి మొట్టమొదటిగా దేవుని ప్రేమించినటువంటి ఆ సంఘము ఎందుకని దేవుని యొక్క ప్రేమలో కొదువైపోయింది? ఎందుకని మొదటి ప్రేమ తగ్గిపోయింది? గమనించాలండి. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందని చెప్పానంటే, ఒక దైవజనుడు దేవుని ప్రేమను అంటే దేవునికి సంఘానికి ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్పంటే, భార్యాభర్తల మధ్య ఎటువంటి ప్రేమ కలిగి ఉంటుందో అటువంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. అది ఎట్లా అని చెప్పానంటే, భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారండి? ఏమా, నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేనే, అయ్యో మీరు మరీనండు, మిమ్మల్ని చూడకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేనండి. భర్త ఉద్యోగానికి పోయి సాయంకాలం అప్పుడు ఇంటికి రాగానే ఏం చేస్తుంది భార్య? పెళ్ళైన కొత్తలో గబగబ చేతికి నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కుని రండి, ఫ్రెష్ అయిపోయి రండి అని చెప్పి చక్కగా ఫ్రెష్ అయిపోయి రాగానే చక్కగా వేడి ఆహారం భర్తకి కొసరి వడ్డిస్తూ పక్కనే కూర్చుని ఏమంటే చక్కగా ప్రేమగా ఏమండి చక్కగా కలిపి పెడతా ఉంటుంది. అది మొదటి ప్రేమ. అదే ఒక 5 ఏళ్ల తర్వాత పరిస్థితి, భర్త అలసిపోయి వస్తాడు. అప్పుడు కూడా భార్య భర్త కోసం చక్కని వంట సిద్ధం చేసి పెడుతుంది. చక్కని వంటకాలు రెడీగా ఉంటాయి అన్నీ కూడా. కాకపోతే భర్త వచ్చేటప్పటికి భార్య అప్పటికి పడుకుని నిద్రపోతూ ఉంటుంది, లేకపోతే ఇంకేదో పనిలో బిజీగా ఉంటుంది. భోజనం పెట్టవే అని చెప్పంటే అడుంది పెట్టుకుందినండి. గమనించాలి. అంటే ఇక్కడ కూడా భార్య భర్తను ప్రేమిస్తూనే ఉంది, భర్త కోసం వంట సిద్ధం చేసి పెట్టింది, అన్ని వంటకాలు రెడీగానే ఉన్నాయి. అప్పుడు ఏ విధంగా ప్రేమిస్తా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రేమిస్తా ఉంది. అప్పుడు వంట రెడీ చేసి పెట్టింది, ఇప్పుడు కూడా వంట రెడీ చేసి పెట్టింది. కాకపోతే అప్పుడేమో చక్కగా పక్కన కూర్చుని ప్రేమ కబుర్లు చెప్తా చక్కగా వడ్డిచ్చేది, ఇప్పుడేమో పక్కన లేదు. అదే తేడా. అంటే ఆ మొదటి ప్రేమ అనేది కొంచెం తక్కువైపోయింది. గమనించాలి. ఎందుకని తక్కువైపోయిందట? దాన్ని మనకి సంఘానికి
పోల్చి చూసుకుంటే, భార్యాభర్తల ప్రేమని ప్రభువుకి వధువుకి సంఘానికి పోల్చి చూసుకుంటే ఎందుకని ఆ ప్రేమ తగ్గిపోయిందట అని చెప్పంటే, మొట్టమొదటిగా మన యొక్క స్థితిని చూసి గర్వించడం వల్ల. ఒకనాడు నీ వద్ద ఏమీ లేనప్పుడు చక్కగా భక్తిగా వచ్చి కూర్చున్నావు, దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నావు. కానీ నీ స్థితి మారిపోయిన తర్వాత, నీకు చక్కగా ఇల్లు, కారు, బంగ్లా అన్నీ వచ్చిన తర్వాత నీలో ఆ ప్రేమ తక్కువైపోయిందే. దేవుని సన్నిధి క్రమంగా రాలేకపోతున్నావే. నీ యొక్క స్థితిని చూసి గర్వించడం వల్ల ఆ ప్రేమ అనేది తక్కువైపోయింది. వస్తున్నావు దేవుని సన్నిధికి, కాకపోతే సమయానికి రావట్లేదు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత మధ్యలో వస్తున్నావు. నెంబర్ 2, క్షమాగుణం లేకపోవటం వల్ల, ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోవటం వల్ల. వాక్యం వింటున్నావు, ఓ వెరీ గుడ్, చప్పలు కొడుతున్నావు, వెళ్ళిపోతున్నావు మంచిగా. కానీ నీ తోటి సహోదరుని క్షమించలేకపోతున్నావే. ఒక్క మాట ఏదన్నా అని చెప్పానంటే క్షమించలేకపోతున్నావే. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకున్నావు ఎప్పుడన్నా? వాక్యం వింటం మాత్రమే కాదండి, విన్న వాక్యం మీ జీవితంలో ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అదే మీ జీవితానికి సార్థకత. అది లేకపోతే ఉపయోగం లేదు. ఇదిగో ఆ క్షమాగుణం లేకపోవడం వల్ల ప్రేమ చల్లారిపోయింది సంఘాల మధ్య. 3వ విషయం చూసుకుంటే, సంఘంలో చిన్న చిన్న గ్రూపులుగా చేరి ఒకరి మధ్య ఒకరికి చాడీలు చెప్పుకోవటం, పిత్రులు చెప్పుకోవటం, ఏమండి గొనుక్కోవటం, సనుక్కోవటం. అదిగో ఆమె ఇట్లా, నేను ఇట్లా అంది, అదిగో ఆమె అట్లా అంది, అయ్యగారు నేను ఇట్లా అన్నారు, అంత మాట అంటున్నాను అయ్యగారు. ఇదిగో ఈ సనుక్కోవటం వల్ల ఒకరి మధ్య ఒకరికి ప్రేమ చల్లారిపోయింది. ఇది గమనించండి, ఆనాటి ఎఫెసు సంఘం పరిస్థితి కాదండి. ఈనాడు మన అనేకమైన సంఘాల్లో ఇటువంటి పరిస్థితి దాపురిచ్చింది. మొట్టమొదటి ప్రేమ చల్లారిపోయింది. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి పడితివో, ఏ స్థితిలో పడితివో దాన్ని జ్ఞాపకం చేసుకో. దాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. మందిరానికి వచ్చిన తొల్లిటి దినాల్లో, రక్షించబడిన తొల్లిటి దినాల్లో మందిరానికి ఏ విధంగా క్రమంగా వచ్చేవాడివి, ఏ విధంగా క్రమంగా వచ్చేదానివి? రక్షించబడిన తొల్లిటి దినాల్లో దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పావు కదా, అయ్యా నేను ఆ విధంగా నేను భయంకరమైన పాపం చేశాను, అటువంటి పాపం జీవించాను, పాప బతుకున్నది, ఈనాడు నాకు పాపం అంతా కూడా నేను ఒప్పేసుకుంటున్నాను, నేను ఇక నుంచి అటువంటి పాపపు జీవితం జీవించను నేను అని చెప్పి సాక్ష్యం చెప్పావే. మరి ఈనాడు ఎందుకని నువ్వు వెనక్కి జారిపోయావు? తొల్లిటి దినాల్లో నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడిపేవాడివి, కానీ ఇప్పుడు ఎందుకని గడపట్లేదు? దేవుని మందిరానికి క్రమంగా ఎందుకని రావట్లేదు? ఎందుకని ఆ మొదటి ప్రేమ చల్లారిపోయింది? ఎటువంటి పాపము నిన్ను వెనక్కి లాగుతా ఉంది? ఎటువంటి పాపిష్టి ఆలోచన దేవునికి దూరం చేస్తా ఉంది? అదిగో దాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు అని చెప్పి అన్నాడు ప్రభు ఇక్కడ. అదేనా వాక్యం? నువ్వు ఏ స్థితిలో పడితివో, నువ్వు ఎక్కడ పడితివో, నీ మొదటి ప్రేమ నుంచి ఎక్కడ జారిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుకో. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి. మారు మనసు పొందకపోతే ఏమంటున్నాడు? నీ దీపస్తంభము నీ యొద్ద నుంచి తీసేస్తాను. తీసేయడం అంటే, దీపం తీయటం అంటే అంత చీకటే, ఇంకా జీవోత్సవంలాగా బతకటమే. ఇంకా ఏదో ఉంటాడు, బతుకున్నామంటే బతుకున్నారని చెప్పానంటే ఏముండదు, ఇంకా బతుకు తీసేస్తా అని చెప్తున్నానండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి? మొట్టమొదటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? రక్షించబడిన తొల్లిటి దినాల్లో దేవుని పట్ల ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నామో, రక్షించబడిన తొలి నెలలో నువ్వు సాక్ష్యం చెప్పావే, ఆ రోజును జ్ఞాపకం చేసుకుని
ఆనాటి వలె ఈరోజు కూడా జీవిస్తా ఉన్నానా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రేమ గురించి ఒక చిన్న కథ చెప్తానండి. చాలా కాలం కిందట ఒక ధనవంతుడు ఉండేవాడు, కోటేశ్వరుడు. అయితే తన ఇంటి ముందు ఒక భిక్షగాడు అడుక్కుంటా ఉన్నాడు. భిక్షగాడు అంటే ఏమంటే కాలు చేయలేవాడు కదా, మొత్తం కాలు చేయ ఉన్నవాడే భిక్షగాడు అడుక్కుంటా ఉన్నాడు. ఆ ధనవంతుడు బయటకు వచ్చి, ఏమయ్యా, చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదయ్యా, ఎందుకట్ట అడుక్కుంటున్నావు? పని చేసుకోవచ్చు కదన్నా, ఏదైనా పని చేసుకోవచ్చు కదయ్యా అని చెప్పానంటే, అయ్యా, నాకు మొన్నటి దాకా ఉద్యోగం ఉంది, కాకపోతే మొన్ననే ఆ ఉద్యోగం పోయింది. ఉద్యోగం ఏమని చెప్పి అందరూ అడుగుతా ఉన్నాను, కానీ ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వట్లేదు. మీరు చూస్తే మంచివారిలాగా ఉన్నారు, నాకేదన్నా ఉద్యోగం ఇస్తారా, నాకేదైనా సహాయం చేస్తారా అని చెప్పానంటే, ఆ ధనవంతుడు అలా అంటాడు, నేను నీకు డబ్బు సహాయం చేయలేను, కానీ ఏం చేస్తానని చెప్పంటే, నా వ్యాపారంలో నిన్ను పార్ట్నర్ చేసుకుంటాను. పార్ట్నరా? వాడు ఆశ్చర్యపోతాడు ఒకసారి భిక్షగాడు. అంటే ఏం చేయాలి సార్ అని చెప్పానంటే, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, నా వ్యాపారాలు చూసుకోవాలి, నువ్వు చూసుకుని ఏం చేయాలంటే నాకు అందులో కొంచెం షేర్ ఇవ్వాలి. నాకు ఎంత షేర్ ఇవ్వాలి సార్? మీకు 90% ఇచ్చి నేను ఒక 10% ఉంచుకునేదా అని చెప్పి అంటాడు ఆ భిక్షగాడు. లేకపోతే మీకు 95% ఇచ్చి నేను ఒక 5% ఉంచుకునేదా? నాకు 5% చాలు సార్, ఎందుకంటే నా కుటుంబానికి సరిపోతుంది 5%. ఆ ధనవంతుడు అంటాడు, అలా ఏం వద్దులే కానీ పని చేయి, నువ్వు 90% ఉంచుకో, నాకు ఒక 10% ఇచ్చి చాలు, 10% నాకు ఇచ్చి చాలంతే, ఇంకేం అక్కర్లేదు. భిక్షగాడికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. అయ్యా, నా స్థితి ఏంటి, నేనేంటి, 90% నాకు ఇచ్చి 10% అడుగుతున్నావు అని చెప్పని ఆ ధనవంతుని కాళ్ళ మీద పడి కన్నీరు గారుస్తూ ఉంటే, ఆ ధనవంతుడు ఆ భిక్షగాడిని లేపి ధైర్యం చెప్పి, పో, బతికిపో, వ్యాపారం చేసుకోపో అని చెప్పని పంపిస్తాడు. ఆ భిక్షగాడు బయటకు వెళ్తాడు. కొద్ది కాలంలోనే అతని యొక్క స్థితి మారిపోద్ది. భిక్షగాడు చక్కగా వోక్స్ వ్యాగన్ కార్లు తిరగటం మొదలు పెట్టాడు. బిల్డింగులు బ్రహ్మాండం, స్థితి మారిపోతుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత వాడికి ఒక ఆలోచన కలుగుద్ది, కష్టపడేది నేను, వ్యాపారం చేసేది నేను, ఆయనకి 10% ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి 10% నేను అని చెప్పని ఇవ్వకుండా మానిపడేశాడు. ధనవంతుడు కొద్ది కాలం చూశాడు. చూసి కొద్ది కాలం తర్వాత వాడి వద్దకు వెళ్ళి, ఏమయ్యా, నా షేర్ నాకేది, ఇస్తా అని చెప్పావు 10%, నేను అడిగింది ఎంత, 10%ఏ కదయ్యా, ఏంటి ఇవ్వట్లేదు షేరు 3 నెలల నుంచి, ఎందుకు ఇవ్వాలండి నీకు 10% షేరు? కష్టపడేది నేను, వ్యాపారం చేసేది నేను, మీకెందుకు షేర్ ఇవ్వాలి నేను? ఆ ధనవంతుని స్థానంలో ఒకరు మీరే ఉంటే ఏమి సమాధానం చెప్తారు? ఏది న్యాయం చెప్పండి. ఆ ధనవంతుడు భిక్షగాడు ఇద్దరిని పక్క పక్కన పెడితే, ఆ ధనవంతుడు మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ భిక్షగాడు నువ్వు నేనే. ఈరోజు నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, నీకు ఒక శరీరం ఇచ్చి, పీల్చే శ్వాస ఇచ్చి, చక్కని ఆలోచన ఇచ్చి, ఏమండి, చక్కని ఇంద్రియాలను ఇచ్చి, ఉండే గూడు తినే బుక్క అన్నీ నీకు ఇచ్చి, ఒక 10% నాకు ఇవ్వమని చెప్పానంటే, ఒక 10 నిమిషాల పాటు నాతో గడపమని చెప్పానంటే నువ్వు గడపలేకపోతున్నావే. 10 minutes కూడా ఈరోజు ప్రభు కోసం కేటాయించిన చాలా మంది ఉన్నారు. పట్టుమని 10 నిమిషాల పాటు ఎవరు కూడా ఆయనకి మోకరిల్లట్లేదు, ప్రార్థన చేయట్లేదు.
కష్టపడేది నేను, వ్యాపారం చేసేది నేను, నా వ్యాపారం, నా జీవితం. నేనెందుకు దేవునికి 10% ఇవ్వాలి? ఈరోజు ఎంతమంది దేవునికి 10% ఇస్తున్నారు? గుండెమే చేసుకుని చెప్పండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన నుంచి ఒక 10% ఆశిస్తా ఉన్నాడు. 10% ప్రేమ ఆశిస్తా ఉన్నాడు. 10% కృతజ్ఞత ఆశిస్తా ఉన్నాడు. నువ్వు అది కూడా చేయట్లేదే. మొట్టమొదటి ప్రేమ నీలో లేకుండా పోయింది. నీ సహనం బాగుంది, క్రియలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, కానీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. అయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నా నేను. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో దాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. అలా పొందితే సరి, లేని ఎడల నేను వచ్చి ఆ దీపస్తంభం తీసేస్తాను. సహోదరుడా, సహోదరి, ఈరోజు మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి. 3 విషయాలు మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. మొట్టమొదటిగా ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలలో పాలు పంపులు చేసుకోబోతులు మేము ఉన్నాము. నెంబర్ 2, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు ఏ స్థితిలో పడితివో, దేవుని ప్రేమ నుంచి నిన్ను ఏ విషయం దూరం చేస్తా ఉందో ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను నువ్వు సరి చేసుకుని ముందుకు సాగమని చెప్తున్నాడు ప్రభు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మరింత ఆత్మీయంగా ముందుకు సాగుదాం. దేవుని కృప మనకందరికీ తోడే ఉండుగాక. ఆమేన్.